దేశంలో వరుస ప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ 2025లోనే దాదాపు 10కి పైగా ఘటనలు జరిగి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా విమాన ప్రమాదం మొదలు పహల్గాం దాడి, కుంభమేళా తొక్కిసలాట ఘటనలు దేశాన్ని కుదిపేశాయి. జనవరిలో జరిగిన మహా కుంభమేళాలో సిలిండర్ పేలి పలువురు మరణించారు. అదే కుంభమేళాకు వెళ్లే క్రమంలో ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగి దాదాపు 20 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలి 8 మంది సజీవ సమాధయ్యారు. ఇక జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. తర్వాత బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. తాజాగా అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఫ్లైట్లోని 241 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. విమానం కూలిన భవనంలోని 24 మంది మెడికోలు ప్రాణాలు కోల్పోయారు. ఆయా ఘటనల్లో మృతువులతో పాటు వందలాది మంది గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా చార్దంలో హెలికాప్టర్ కూలి మరో 7 ప్రాణాలు కోల్పోయారు. దీంతో 2025లో అన్ని విషాద ఘటనలే చోటు చేసుకున్నాయనేది చర్చ మొదలైంది. ఇప్పుడు జూన్ 4 బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల విషాద ఘటన చోటు చేసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకోవడంతో ఆ విజయాన్ని వేడుకగా జరుపుకునేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఐపీఎల్ ఫైనల్ జరిగిన మరుసటి రోజే హడావుడిగా ఈ వేడుకలను ఏర్పాటు చేశారు. స్టేడియం సామర్థ్యం పరిమితంగా ఉన్నప్పటికీ అంచనాలకు మించి సుమారు 2 లక్షల మంది అభిమానులు ఒక్కసారిగా రావడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. తొలుత విధాన సౌధ నుంచి ర్యాలీ నిర్వహించాలని భావించినప్పటికీ అది చివరి నిమిషంలో రద్దయింది. అయినప్పటికీ అప్పటికే పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ట్రాఫిక్ పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేయడం, అధికారిక రాతపూర్వక అనుమతులు లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఫలితంగా 11 మంది క్రికెట్ అభిమానులు మృతి చెందారు. ఈ ఘటనకు ఆర్సీబీ యాజమాన్యం, వారి ఈవెంట్ భాగస్వాములు, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నిర్లక్ష్యమే కారణమని పలువురు ఆరోపించారు. ఈ దుర్ఘటన అనంతరం ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్, డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ సంస్థకు చెందిన 2 అధికారులను అరెస్ట్ చేశారు. కేఎస్సీఏ సెక్రటరీ, ట్రెజరర్ నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేశారు. ప్రణాళికా లోపం, ఫ్యాన్స్ను నియంత్రించడంలో వైఫల్యం కారణంగానే దుర్ఘటన జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ఆర్సీబీ యాజమాన్యాన్ని, బీసీసీఐని బాధ్యులను చేసింది. అభిమానుల మృతి నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక చర్యలు చేపట్టింది. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు మ్యాచ్ల అనంతరం నిర్వహించే విజయోత్సవాలకు పటిష్టమైన భద్రతా మార్గదర్శకాలను రూపొందించేందుకు ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. తాజాగా జరిగిన బీసీసీఐ 28వ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బెంగళూరు ఘటన కళ్లకు ముందు కదలాడుతుండగానే అహ్మదాబాద్లో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ విమానం గుజరాత్లోని అహ్మదాబాద్లో కూలిపోయింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా బోయింగ్ AI-171 విమానం అహ్మదాబాద్ నుంచి 242 మంది ప్రయాణికులతో లండన్కు బయలుదేరింది. ఈ ప్రమాదంలో విమానంలో 242 మందిలో 241 మంది చనిపోగా ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో డిఎన్ఏ పరీక్ష ద్వారా ఇప్పటి వరకు 87 మృతదేహాలను అధికారులు గుర్తించారు. ఇప్పటికే 47 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇక గుర్తించిన మిగతా మృతదేహాలను సైతం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఇక ఇదే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ డెడ్ బాడీని అధికారులు డిఎన్ఏ పరీక్ష ద్వారా గుర్తించారు. అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రమాదానికి గల కారణాలు గుర్తించేందుకు అత్యంత ముఖ్యమైన కాక్పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో విమాన ప్రయాణికులతో పాటు మెడికల్ కళాశాల క్యాంపస్ విద్యార్థులతో కలిపి మొత్తం 270 మంది పైగా మరణించగా 50 మంది పైగా గాయపడిన విషయం తెలిసిందే. ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనపై ఏఏఐబీ విస్తృత స్థాయిలో దర్యాప్తు చేపడుతోంది. అమెరికా నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు కూడా ఈ ఘటన పట్ల విచారణ వ్యక్తం చేసింది. అమెరికా నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు కూడా ఈ ఘటన పట్ల విచారణ కొనసాగిస్తోంది. అలాగే ఎయిర్ ఇండియా
విమానం అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థది కావడంతో ఆ దేశం కూడా విచారణలో సహకరిస్తోంది. బోయింగ్ కంపెనీకి చెందిన నిపుణులు కూడా అహ్మదాబాద్ చేరుకున్నారు. విమాన దుర్ఘటనపై వాళ్లు దర్యాప్తు చేపడుతున్నారు. కూలిన విమానం 787-8 డ్రీమ్ లైనర్ మోడల్ కావడంతో బోయింగ్ సంస్థ ఈ ఘటనపై సమగ్ర స్థాయిలో విచారణ చేపట్టనుంది. ఈ కళాశాలకు గుజరాత్ నుంచి మాత్రమే కాకుండా దేశంలో వేర్వేరు ప్రాంతాల నుంచి వైద్య విద్యను అభ్యసించేందుకు వస్తూ ఉంటారు. దాంతో దీనివల్ల వివిధ రాష్ట్రాల విద్యార్థులు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. ప్రస్తుతం కళాశాలలో చదువుతూ సివిల్ ఆసుపత్రిలో రెసిడెంట్ డాక్టర్లుగా పనిచేస్తున్న తెలుగువారు కూడా అక్కడ ఉన్నారు. గుజరాత్ ఎయిర్ ఇండియా ఘటన మరొక ముందే జూన్ 15న మహారాష్ట్రలోని పూణే జిల్లాలో మరో ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంద్రాయణి నదిపై ఉన్న వంతెన కుప్పకూలడంతో ప్రస్తుతం 2 మరణించగా పలువురు గల్లంతయ్యారు. ఈ ఘటన పూణే జిల్లాలోని కుందమల గ్రామ సమీపంలో పింప్రి చించ్వాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు, రక్షణ బృందాలు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గత 4 రోజులుగా పూణే ప్రాంతంలో భారీ వర్షం కురుస్తోంది. అందువల్ల ఇంద్రాయణి నది నీటి ప్రవాహం పెరిగింది. ఆదివారం కావడంతో ఆ ప్రదేశానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. దీంతో ఆ పాత వంతెన జనాల బరువు తట్టుకోలేక కూలిపోయిందని అధికారులు ప్రాథమికంగా చెబుతున్నారు. మరోవైపు పర్యాటకుల భద్రత కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని పలువురు ఆరోపిస్తున్నారు. కుండమల ఒక పర్యాటక ప్రదేశం. ఈ ప్రాంతం ప్రమాదకరమని చెబుతారు. కానీ వర్షాకాలంలో ముఖ్యంగా శని, ఆదివారాల్లో ఈ ప్రదేశం పర్యాటకులతో బిజీగా మారిపోతుంది. ఘటనా స్థలంలో పింప్రి చించ్వాడ్ పోలీసులు, స్థానిక అధికారులు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు రక్షణ కార్యకలాపాల్లో పాల్గొన్నాయి. గల్లంతైన వ్యక్తుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్గా తీసుకుని వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించే అవకాశం ఉంది. అదనంగా వంతెన కూలిపోవడానికి గల కారణాలను లోతుగా విచారించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన రాష్ట్రంలోని పాత వంతెనల భద్రత, నిర్మాణ నాణ్యతపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తింది. ఈ దుర్ఘటన రాష్ట్రంలోని ఇతర వంతెనల పరిస్థితిని పరిశీలించాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. వరుస ఘటనల నుండి తేరుకోకముందే మరో ఘోర ప్రమాదం జరిగింది. చార్ధామ్ యాత్రికులు ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ హెలికాప్టర్ ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున కూలిపోయింది. ఈ ప్రమాదంలో 2 ఏళ్ల చిన్నారి సహా 7 దుర్మరణం చెందారు. మృతులు మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్కు చెందిన వారిగా గుర్తించారు. ఆర్యన్ ఏవియేషన్ సంస్థకు చెందిన బెల్ 407 హెలికాప్టర్ 6 యాత్రికులు, పైలట్ సహా 7తో ఆదివారం ఉదయం 5:10 గుప్తకాశీ నుంచి బయలుదేరి 5:18 కేదార్నాథ్ చేరుకుంది. అక్కడి నుంచి 5:19 తిరుగు ప్రయాణమైన హెలికాప్టర్ 5:20 గౌరీకుంద్ సమీపంలోని అడవిలో కూలిపోయింది. దీంతో హెలికాప్టర్లో ఉన్న పైలట్ రాజ్వీర్ సింగ్ చౌహాన్, బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ కమిటీ సభ్యుడు విక్రమ్ సింగ్ రావత్, మహారాష్ట్రకు చెందిన రాజ్ కుమార్ జైష్వాల్, శ్రద్ధా దంపతులు, వారి కుమార్తె 2 ఏళ్ల కాశీ, ఉత్తరప్రదేశ్కు చెందిన వినూద్ దేవి, తుష్తి సింగ్ మంటల్లో కాలిపోయి అక్కడికక్కడే మరణించారు. రాజస్థాన్లోని జైపూర్కు చెందిన పైలట్ రాజ్వీర్ సింగ్ చౌహాన్ 15 ఏళ్లుగా పైగా భారత ఆర్మీలో పనిచేశారు. పర్వత ప్రాంతాల్లో హెలికాప్టర్లు నడపడంలో ఆయనకు విశేష అనుభవం ఉంది. అయితే కేదార్నాథ్ నుంచి తిరుగు ప్రయాణం అప్పుడు వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హెలికాప్టర్ను దారి మళ్లించేందుకు పైలట్ ప్రయత్నిస్తుండగానే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది చార్ధామ్ యాత్ర ఏప్రిల్ 30 నుంచి ప్రారంభమవగా ఆ తర్వాత ఈ మార్గంలో జరిగిన 5వ హెలికాప్టర్ ప్రమాదం ఇది. వరుస ప్రమాదాల నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం చార్ధామ్ మార్గంలో సోమవారం వరకు హెలికాప్టర్ సేవలను నిలిపివేసింది. కాగా మే 8న గంగోత్రి ధామ్ వెళ్తున్న ఓ హెలికాప్టర్ ఉత్తరకాశీ జిల్లాలో కూలిపోగా ప్రమాదంలో 6 మరణించారు. మే 12న జరిగిన ఘటనలో సెర్సీ నుంచి బద్రీనాథ్కు యాత్రికులతో వస్తోన్న ఓ హెలికాప్టర్ను ప్రతికూల వాతావరణం వల్ల ఓ పాఠశాల మైదానంలో పైలట్ అత్యవసరంగా ల్యాండ్ చేశారు. మే 17న జరిగిన ఘటనలో రిషికేశ్ ఎయిమ్స్ ఆసుపత్రి హెలికాప్టర్ అంబులెన్స్ ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ హెలిప్యాడ్ సమీపంలో కూలిపోయింది. జూన్ 7న కేదార్నాథ్ వెళుతోన్న ఒక హెలికాప్టర్ను సాంకేతిక సమస్యల వల్ల రహదారిపై అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఇలా వరుస ప్రమాదాలు భారత గగనతలాన్ని కలవరపెడుతున్నాయి.
వందలాది ప్రమాదం తర్వాత ఏవియేషన్ అధికారులు మరింతగా అలర్ట్ అయ్యారు. పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించిన తర్వాతే విమానాలు టేకాఫ్ అవుతున్నాయి. తనిఖీల్లో లోటుపాట్లు కనిపిస్తుండటంతో కొన్నింటిని అక్కడికక్కడే నిలిపివేస్తున్నారు. వాతావరణం సహకరించకపోయినా టెక్నికల్ సమస్యలు తలెత్తినా ప్రయాణాన్ని వాయిదా వేస్తున్నారు. ప్రత్యామ్నాయ విమానాలను సిద్ధం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలు గాల్లో దీపంలా మారుతున్నాయి. వరుస ప్రమాదాలు, ఘటనలు తీవ్రంగా కలవరపెడుతున్నాయి. భారీ ప్రాణ నష్టం, తీరని విషాదాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆయా రంగాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై 1కి 10 సార్లు సమీక్ష చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. జరిగిన ఘటనలపై నిష్పక్షపాత దర్యాప్తు జరిపి బాధ్యులను శిక్షించామా అనేది ఆలోచించాలి. ప్రమాదాల నివారణకు అనుసరించాల్సిన విధి విధానాలేంటి, ప్రమాదాల నుంచి పాఠాలు ఎప్పటికి నేర్చుకుంటాం అనేదే ఇప్పుడు నేషనల్ వాంట్స్ టు నో.